పరద మీద ఆయన కనబడితే చాలు నవ్వి నవ్వి కడుపు చెక్కలవుతుంది. ఆయన లేని సినిమా ఉప్పు లేని కూర అసోంటిది. మాట మాట్లాడకుండా ముఖాన్ని ఇట్లా పెడితే చాలు నవ్వి నవ్వి సినిమా హాల్ మొత్తం లొల్లి లొల్లి అవుతుంది. ఆయన ఎవరో ఇప్పటికే మీకు అర్థమైంది కదా. అవునుల్లా బ్రహ్మానందం సారే. పాపం సార్కు ఆరోగ్యం మంచిగా లేక దావకాన్లు ఉన్నాడట. మరి పాండ్రులా ఒక పారువై పలకరిద్దాము. మనం ఎప్పుడైనా గుర్తు పెట్టుకునేది ఇద్దరు, ఒకరు నవ్వించినోళ్ళు, ఇంకొకరు ఏడిపించినోళ్ళు. దాంట్లో దేశం పబ్లిక్ ముఖాలల్లా నవ్వుల పువ్వులు పోయించిన బ్రహ్మానందం సార్ను మాత్రం అస్సలకు మరవం. సార్కు పానం మంచిగా లేదని అంటే చూడురుల్లా మనసు ఎంత దండలాడుతున్నదో. మన ఇంట్లో మనిషే దావకాన్లు ఉన్నట్టు బాధ అవుతున్నది కదా. ఇంతకు సార్కి ఏమైందంటే గాలు వీల్చుకున్నట్ల తక్లీఫ్ అవుతున్నదట. ఇక ఎమ్మటే ముంబై దావకానకు తీసుకొని పోతే పరీక్షలు చేసి గుండెకి ఆపరేషన్ చేసిరట. ఇప్పుడు సార్ మంచిగానే ఉన్నాడు అని అంటున్నారు. అనుడేందోల్లా ఉండాలే కూడా, నిండు నూరేళ్ళు సల్లగా ఉండాలి. మరి కాదా అనుల్లా, ఎవ్వరు తెచ్చుకొని అవార్డులు రివార్డులు తెచ్చుకున్నా, ఇంకా సార్ చేతిలో పడితే మంచిగుండు అని ఎదురు చూస్తున్న అవార్డులు రివార్డులు ఎన్నో ఉన్నాయి. దేశం పబ్లిక్ను నవ్వించే సినిమాలు ఇంకా ఎదురు చూస్తున్నాయి. కాబట్టి తొందరగా కోలుకొని సార్ రికార్డులను సారే బద్దలు కొట్టాలని అందరం కోరుకుందాం.